వెనుజులా చమురు మీద కన్నేసి ఆ అధ్యక్షుడిని ఎత్తుకొని వెళ్ళిపోయి అమెరికాలో బంధించి, వెనుజులా చమురంతా కూడా మాకే చెందుతుంది, వెనుజులాకు సంబంధమే లేదు, అది మొత్తం మేమే డీల్ చేస్తాము అని చెప్పి ఒక బరితెగింపుకు దిగినటువంటి అమెరికా ఇప్పుడు నెక్స్ట్ ఆర్కిటిక్ ప్రాంతంలో కీలకమైన గ్రీన్లాండ్ మీద అది మేము డబ్బులు ఇస్తాం, మా డబ్బులకు లొంగి మీరు మాకు ఓకే చెబుతారా, లేదు అంటే సైనిక చర్య ద్వారా ఓకే చేయించుకోవాలా అని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. డబ్బులు ఇస్తాం, మేము చెప్పినట్లేనండి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రీన్లాండ్గానే ఉంటుందని చెప్పి వాళ్ళు, అది మా దేశంలో అంతర్భాగంగానే ఉంటుందని చెప్పి డెన్మార్కు, మేము ఎప్పటికీ కూడా అమెరికా కిందకు వెళ్ళము అని చెప్పి వాళ్ళు చెబుతూ వస్తున్న అమెరికా వినడం లేదు. కానీ ఇంట్రెస్టింగ్గా, ఆశ్చర్యంగా ఇప్పుడు అమెరికాలో బిల్లు ప్రవేశపెట్టారట. ఏమని? అధ్యక్షుడికి సర్వాధికారాలు ఇస్తున్నారట. దాన్ని అమెరికాలో కలిపేసుకునే అధికారాలు. ఇదేందో అర్థం కాదు. పక్కన వేరే దేశంలో ఉన్నదాన్ని వీళ్ళు కలిపేసుకునే అధికారాలు వీళ్ళ అధ్యక్షుడి కట్టిపెట్టడం ఏందో, వేరే సావరిన్ కంట్రీలు, వేరే సార్వభౌమత్వ దేశంలోకి వెళ్ళి అధ్యక్షుని ఎత్తుకెళ్ళి ఆ దేశంలో సంపద అంతా మాదే అనే బరితెగింపింది. ఇంకా పక్క దేశంలో అంతర్భాగంగా అయినా కూడా అటానమస్గా ఉన్న గ్రీన్లాండ్ది మేమే ఎట్లయినా దాన్ని స్వాధీనం చేసుకుంటామని బహిరంగంగా అనడం ఏంటి? అమెరికా ఒక చట్టం చేసి మనం కలిపేసుకోండి అని చెప్పి వాళ్ళు ఏదో దేశం మీద వీళ్ళు తీర్మానం చేయడం ఏంది? ఇక్కడ భారతదేశంలో కూర్చొని పాకిస్తాన్, బంగ్లాదేశ్ను భారతదేశంలో కలిపేసుకున్నామని చట్టం చేస్తే కుదురుతుందా? చైనాలో సగభాగాన్ని మేము కలిపేసుకున్నామని చట్టం చేస్తే కుదురుతుందా? ఈ గల్ఫ్ కంట్రీస్లో ఆయిల్ ఎక్కువ ఉంటే అంతా మేము కలిపేసుకున్నాం, మాకు లేదు చమురు అవసరం ఉంది భారతదేశానికి, అవన్నీ కలిపేసుకున్నామంటే కుదురుతుందా? ఏంటి ఇదంతా? ఈ క్రమంలో డెన్మార్క్ ఎంపీ ఒకరు యూరోపియన్ యూనియన్కి సంబంధించి వేదిక మీద మాట్లాడుతూ ట్రంప్ మీద చాలా ఘాటైన పదజాలాన్ని వాడారు. చాలా చాలా ఘాటైన పదజాలం అంతర్జాతీయ. ఇది ఒక చర్చకు కారణమైంది. ఆ ఎంపీ ఏమంటారు? అది యూరోపియన్ యూనియన్ వేదికలో నీట్గా, మిస్టర్ ట్రంప్ లిజన్ కేర్ఫుల్లీ, అంటే వినండి జాగ్రత్తగా, గ్రీన్లాండ్ అనేది మా దేశంలో, మా డెన్మార్క్ దేశంలో 800 సంవత్సరాల నుంచి భాగంగా ఉంది. అది ఇప్పుడు అమ్మకానికి లేదు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి, మీకు అర్థమయ్యే పదాలలో చెప్పాలి అంటే అనేసారు డైరెక్ట్గా. అనే పదం ఎట్లా అనేసారు చాలా చూడండి. Listen very carefully. Greenland has been part of the Danish kingdom for 800 years. It's an integrated part of our country. It is not for sale. Let me put it in words you might understand. Mr. Trump, fuck off. ఎట్లా అనేసాడు చూడండి. ట్రంప్ మీద చాలా ఘాటైన, విసిగి వేజారిపోయినట్టున్నారు వీళ్ళు ఆయనతోటి, ఆయన విధానాలతోటి విసిగి వేజారిపోయినట్టున్నారు. నేరుగా చాలా కఠినమైన పదాలు వాడి ఇంకేం చేస్తారు? సరే, ఇప్పుడు అమెరికా బలమైంది కాబట్టి ఎవరి మీద తెగబడినా ఎవరు ఏం చేయలేని పరిస్థితి ఉంది. వెనిజులా ఆమె అధ్యక్షుని ఎత్తుకెళ్తే ఎవరేం చేశారు? రేపు ఎల్లుండి ఇరాన్ మీద యుద్ధం ఎవరేం చేయగలుగుతారు? ఆ తర్వాత గ్రీన్లాండ్ను ఎవరేం చేసేది ఉంది? వన్ బై వన్ అందరి మీద దాడి చేసి మా కాళ్ళ దగ్గర మేము చెప్పినట్లు పడి ఉంటారా? లేకపోతే అదిగో మేము బాంబులు వేస్తాం, విమానాలు వేసుకొని వస్తాం, సైన్యాన్ని ప్రయోగిస్తాం. ఇదే తంతు. అసలు వేరే దేశంలోకి వెళ్ళి ఏలు పెట్టడమే తప్ప అనుకుంటే మొత్తం వాళ్ళ సంపద అంతా ఆక్యుపై చేసేసుకుంటాం. గ్రీన్లాండ్లో అపారమైన ఖనిజాలు ఉన్నాయి కాబట్టి వాటిని మేమే సొంతం చేసుకుంటాం. మేము మొత్తం వీళ్ళు అడిగేది ఎట్లంటే మొత్తం మీ బతికెంతో చెప్పండి, డబ్బులు ఇచ్చుకుంటాం అన్నట్టు. అదే అంటున్నారు, డబ్బులు ఎంత కావాలి చెప్పండి, 60,000 కోట్లు మీకు ఇచ్చేస్తాం రండి అని. సరే, ఏం దుర్మార్గంరా బాబు, నిజంగా రాచరికం ఉన్నట్లే ఉంది కదా. రాజు దండెత్తి దేని మీద కన్నెత్తి దాన్ని రాజు దండెత్తడం, దాన్ని కన్నుబడిన దాన్ని స్వాధీనం చేసుకోవడం. ఇప్పుడు ఇది అంతకుమించి ఏం తేడా ఉంది?